ఉత్తమ ఇల్లాలు, అర్ధరాత్రి భర్తపై మరిగిన నూనె, నిద్రలోనే నరకం, ఢిల్లీలో జరిగిన భయానక నిజం. ఇల్లు అంటే భద్రత, భార్య అంటే నమ్మకం, నిద్ర అంటే ప్రశాంతత. కాని ఈ మూడూ కలిసిన చోటే ఒక మనిషికి నరకం మొదలైంది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తపై సలసలా కాగుతున్న నూనె, అంతటితో ఆగలేదు. కాలిన గాయాలపై కారం పొడి. ఇది కల కాదు, సినిమా కథ కాదు, దేశ రాజధాని ఢిల్లీలో నిజంగా జరిగిన భయానక ఘటన. ఈ కథలో విలనెవరు, బాధితుడెవరు, ఈ దారుణానికి కారణమేంటి? ఈరోజు మనం వినబోయే కథ ఒక కుటుంబం చీలిపోవడానికి ముందు రక్తంతో రాసిన చివరి అధ్యాయం. ఢిల్లీ అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మదన్గిర్ అనే ప్రాంతం. అక్కడే ఒక సాధారణ కుటుంబం. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసే దినేష్, భార్య, కుమార్తె. 8 ఏళ్ల కిందట పెళ్లి, ఒక పాప. సాధారణ మధ్యతరగతి జీవితం. ఉదయం ఉద్యోగం, సాయంత్రం ఇంటికి రాక కుటుంబంతో భోజనం, అదే రోజువారీ జీవితం. బయటకు చూస్తే ఇది ఒక సాదాసీదా కుటుంబం. కాని ఈ గోడల మధ్య నిశ్శబ్దంగా పేరుకుపోతున్న విషం ఎవరికీ కనిపించలేదు. ఇదే మొదటిసారి కాదు. 2 ఏళ్ల క్రితం దినేష్పై అతని భార్య మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్య, గతంలో నేను భర్తతో ఉండలేను, వేధిస్తున్నాడు. కేసు నమోదైంది, విచారణ జరిగింది. కాని అప్పుడే రాజీ, కుటుంబ పెద్దల జోక్యం, ఇంట్లోనే సెటిల్ చేసుకుందాం అనే నిర్ణయం. కేసు వెనక్కి తీసుకున్నారు. కాని నిప్పు మీద నీళ్లు పోస్తే మంట ఆరిపోతుంది. నిప్పును లోపలే దాచితే ఒకరోజు పేలుతుంది. అక్టోబర్ 2, రోజంతా డ్యూటీ. రాత్రి ఇంటికి వచ్చిన దినేష్ డిన్నర్ చేశాడు, పాపతో మాట్లాడాడు, మంచంపై పడుకున్నాడు నెమ్మదిగా. అతనికి తెలియదు ఇది అతని జీవితంలో చివరి ప్రశాంత నిద్ర అని. అక్టోబర్ 3, తెల్లవారుజాము. సరిగ్గా 3 గంటలు. వంటగదిలో నూనె మరిగింది, బాగా సలసల. ఒక చేతిలో గిన్నె, ఇంకో చేతిలో కారం పొడి. అతను నిద్రలో ఉన్నాడు. ఏమీ తెలియదు, ఏమీ ఊహించలేదు. ఒక్కసారిగా కారం పొడి. అయ్యో! శరీరం మంటల్లో కరిగిపోతున్నట్టు. ముఖం, మెడ, చేతులు, నూనె. కళ్ళు తెరిచి చూసేసరికి దినేష్ షాక్తో, నువ్వా? ముందు నిల్చున్నది తన భార్యే. నొప్పితో అరుస్తున్నాడు. అంతలో కాలిన గాయాలపై కారం పొడి. వద్దు, వద్దు, చంపేస్తున్నావు. అరిస్తే ఇంకా నూనె పోస్తా. ఆ మాటలు మనిషి నోటినుంచి కాలు, ఒక క్రూరత్వం నిండిన మనసు లోతుల్లోంచి వచ్చాయి. అతని అరుపులు గోడలు దాటాయి. పొరుగువాళ్లు విన్నారు. తలుపు లోపల నుంచి లాక్. తలుపు తీయండి. సమయం గడుస్తోంది. ప్రతి నిమిషం జీవితం జారిపోతోంది. చివరికి తలుపు తెరచింది. అతడు నొప్పితో విలవిల. ఆమె లోపలే నిలబడి ఉంది. అరుపులు విన్నాక మా నాన్న పరిగెత్తారు. తలుపు లోపల నుంచి లాక్. చాలాసేపటికి తెరచింది. దినేష్ నొప్పితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆమె చెప్పింది, నేనే ఆస్పత్రికి తీసుకెళ్తాను. కాని ఆమె కదలికలు అనుమానంగా ఉన్నాయి. అందుకే ఆమెను ఆపేశారు. ఒక ఆటోలో దినేష్ను ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. ముఖం, మెడ, చేతులు, తీవ్రమైన కాలిన గాయాలు. మొదట స్థానిక ఆస్పత్రి, అక్కడి నుంచి సఫ్దర్జంగ్ ఆస్పత్రి. డాక్టర్లు చెప్పిన మాటలు ఒక్కటే, ప్రమాదకర స్థితి. పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు, హత్యాయత్నం, ఇతర తీవ్రమైన నేరాలు. దర్యాప్తు మొదలైంది. ఇంకా ఆమెను అరెస్టు చెయ్యలేదు. ఎందుకు? 8 ఏళ్ల పెళ్లి, ఒక చిన్న పాప. ఇంత క్రూరత్వం ఎందుకు? పాత గొడవల, మానసిక అస్థిరత, లేదా ఇంకేదైనా రహస్యముందా? పోలీసుల దర్యాప్తులోనే నిజం బయటపడాలి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, ఇల్లు ఎప్పుడూ సురక్షితం కాదు, నమ్మకం ఎప్పుడూ శాశ్వతం కాదు. కోపం, ద్వేషం, మానసిక ఒత్తిడి
నిశ్శబ్దంగా పేరుకుపోతే ఒకరోజు ఇలా పేల్తాయి. ఈ కథలో బాధితుడు ఇంకా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. న్యాయం జరగాల్సి ఉంది. ఇలాంటి భయానక నిజకథల కోసం చూస్తూనే ఉండండి దృశ్యం.